ఉంది. మరి కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? రాహుగ్రహ యోగం దశమ స్థానంలో, షష్ఠంలో బుధుడు, రెండు గ్రహాలే యోగిస్తున్నాయి. సమయాన్ని బట్టి బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే మంచి విజయం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మశక్తితో పనిచేయండి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి. చంచలత్వాన్ని వీడండి. శుభం జరుగుతుంది. శుభప్రదమైనటువంటి సంస్కారవంతమైన ఫలితాలున్నాయి. ఆశించింది దగ్గర దాకా వచ్చి చేజారే ప్రమాదం ఉంది. అశ్రద్ధ, నిరాశ ఉండరాదు. శ్రద్ధతో ఆలోచించాలి. ధైర్యం అవసరం. ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకతల్ని అధిగమించడం కోసమే పనిలో నిబద్ధత, శ్రద్ధ అవసరం. సద్భావనతో ముందుకు సాగండి. వెంటనే కార్యసిద్ధి ఉంటుంది. ఊహించని శుభం ఒకటి జరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం సిద్ధిస్తుంది. వ్యాపార లాభాలు సూచితం. ఆనందంగా ఉంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో పురోగతి ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. పరిస్థితులను బట్టి ఫలితాలని ఊహించండి. మరి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఉత్తమ ఫలితాలకే విష్ణు స్మరణ చేయండి. రక్షణ మరింతగా పెరుగుతుంది. ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? ఆలయ సందర్శన క్రమంలో లక్ష్మీదేవిని సందర్శించండి. మరి కన్యా రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే ఈ వారం మంచిదంటారు? అష్టమ చంద్రదోషం చంచలత్వానికి ప్రతీక కాబట్టి బియ్యం దానం